లక్ష్మీ నృసింహుడి సాక్షిగా చెబుతున్న 15 ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ. భువనగిరి రోడ్ షోలో అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు, పార్టీ శ్రేణులు. వచ్చే పంట నుంచి వరికి 500 రూపాయల బోనస్. గుట్టలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తా. 60,000 కోట్లతో మూసి ప్రక్షాళన. సాగునీటి కాలువలు పూర్తి చేస్తాం. నాతో పాటు సీఎం అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి. సీఎం పదవి నాకు బాధ్యత. సర్కారును ఎందుకు కూలగొడతారు? ఇచ్చిన హామీలు నెరవేర్చినందుక? కేసీఆర్ బిడ్డకు బెయిల్ రావాలంటే భువనగిరిలో బీజేపీ గెలవాలట. బీఆర్ఎస్ బీజేపీని వామపక్షాలు బొందబెట్టాలి. భువనగిరి ప్రచారంలో రేవంత్ రెడ్డి. 3 జిల్లాల్లో నేడు రేవంత్ పర్యటన, నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్న సీఎం. క్రికెట్ టీంల సీఎం రేవంత్ నాయకత్వంలో 11 మంది మంత్రులం ఒక జట్టుగా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఇందులో ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రతి సమావేశంలో ఫోకస్ చేస్తున్నది ఏంటంటే రైతు బంధును ఎత్తయ్యము, నెంబర్ 1. నెంబర్ 2, రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పినాం. 100 రోజుల్లో అన్నది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన అంశం, వాళ్ళ ఇచ్చిన 6 గ్యారంటీస్లో రైతు భరోసాలో పెట్టిన అంశం. సో ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కొంత ఆలస్యం జరిగింది. కానీ మేము ఆగస్టు 15లోగా ఈ 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు అంటున్నారు. మొన్న కూడా ఎక్కడికో వెళ్ళి అక్కడున్న దేవుడి మీద ఒట్టు ఖచ్చితంగా మేము చేసి తీరుతామని చెప్తా ఉన్నారు. అంటే ఈ 2 అంశాలు ఎంత కీలకమైన ఎలక్షన్లో మనం ప్రధానంగా గమనించవచ్చు. రైతు బంధు, రైతు రుణమాఫీ, ఈ రెండింటి విషయంలో ప్రభుత్వం కొంత వ్యతిరేకతను మూటగట్టుకుంది అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. వ్యతిరేకత మీన్స్ రుణమాఫీ ఎందుకు చేయలే ఇమీడియట్గా అన్న ఒక ప్రశ్న ప్రతిపక్షాలు ఎవరైతే వీళ్ళు ఉన్నారో బీఆర్ఎస్ అండ్ మిగతా బీజేపీ వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, రైతులు కూడా అడుగుతున్నారు. సో దీని మీద వీళ్ళు ఖచ్చితంగా మాట్లాడక తప్పని పరిస్థితి. ఒకవేళ మాట్లాడకపోతే అది నెగిటివ్ అవుతుందన్న ఒక ఆలోచన కూడా వచ్చినట్టు కనబడతా ఉన్నది. అండ్ మొన్న కూడా భట్టి విక్రమార్కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రైతు బంధు పైసలు 7,000 కోట్లు కాంట్రాక్టర్ ఎత్తుకపోయిందట మంత్రి అన్నది ఒక పెద్ద చర్చ రాష్ట్రంలో ఇవాళ. సో దానికి కూడా ఆయన లేదు 3,500 కోట్ల లోటుతోని మాకు రాష్ట్రాన్ని అప్పచెప్పారు, మేము ఎక్కడ 7,000 కోట్లు ఎవరికి ఇవ్వలేదు, ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సరే, వాస్తవాలు అవాస్తవాలు ఏమున్నా ఈ రుణమాఫీ ఈ రుణమాఫీ ఎంతవరకు జరిగే అవకాశం ఉందన్నది చూడాలి. ఎందుకంటే ఆషామాషి అయితే కాదు, దాదాపు 34,000 కోట్ల రూపాయలు కావాలంటున్నారు. మరి ఏ రకంగా దీన్ని సమకూరుస్తారు? ఒకవేళ ఈ రుణమాఫీని సమకూరిస్తే మరి మిగతా హామీల సంగతి ఏంటి? ఇది చాలా పెద్ద సబ్జెక్టు, చాలా పెద్ద విషయం ఇది. చూడాలి. మరి వీళ్ళైతే చెప్తున్నారు, ప్రజలు ఈ మాటలు ఎంతవరకు విశ్వసిస్తారు, నమ్ముతారు అన్నది రేపటి పోలింగ్ రోజు ఓటింగ్లో మనకు కనబడుతుంది. రిజల్ట్ వచ్చినాడు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెబుతున్నా, ఏది ఏమైనా సరే 15 ఆగస్టులోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. వచ్చే పంట నుంచే వరికి 500 రూపాయల బోనస్ ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ ఒక ప్రశ్న ఏమొస్తుంది, మరి ఎంత ఖర్చు అవుతుంది? మీరు ఇప్పుడు మొత్తం ధాన్యం కొన్నారు కదా, ఇదే ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో ఇంకా ధాన్యం ఉన్నది కదా, మరి వీళ్ళకెందుకు 500 రూపాయల బోనస్ ఇస్తలేరు? బోనస్ ఇచ్చుడు దేవుడెరుగు, తరుగు పేరుతోనే 5 కిలోలు 10 కిలోలు తీసేస్తున్నారు. ఇది జరుగుతున్న వాస్తవమే కదా, మరి ఇది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఒకటి, సరే ఇవ్వడం తర్వాత ఉన్నదాన్ని కూడా వాళ్ళకి రైతులకి లాభం వచ్చేలాగా ఎందుకు జరగట్లేదు? అందుకే ఇక్కడ కొంత రైతులు కొంతమంది వేరే రకంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇది అయ్యేది కాదు, పోయేది కాదని. ఆదివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన రోడ్ షోలో అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. యాదగిరిగుట్టలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తానని, కుర్చీ వేసుకొని ఇక్కడే కూర్చొని మరి ఆ పనులు చేయిస్తాను అని పేర్కొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఈ సందర్భంగా పొగడ్తలతో ముంచెత్తారు. తనతో పాటు సీఎంగా పనిచేసే అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సీఎం పదవి తనకు అర్హత కాదని, ఒక బాధ్యత అని చెప్పారు. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరిని లాక్ చేసి పడేసినాడు. ఆయనేమో ఇది ఎంత పొలిటికల్ స్ట్రాటజీ అంటే ఒకే దెబ్బకు 2 పిట్టలు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏంది పరిస్థితి అంటే ఖచ్చితంగా ఆ 2 సీట్లలో ఒక్కటి పోయినా ఇక ఆ సిచ్యువేషన్ మీద ఇక మీరే డిసైడ్ చేసుకోండి అని రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరిని లాక్ చేసి పడేసినట్టు కనబడతా ఉన్నది. ఒక మాస్టర్ స్ట్రోక్ అండ్ పొలిటికల్ స్ట్రాటజీగా చెప్పాలి. అప్పుడేమన్నారు, ఐపీఎస్లు హోంగార్డులతో పోల్చిండు. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఐపీఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళు డైరెక్ట్గా ఐపీఎస్కి వెళ్ళిపోతారు, హోంగార్డ్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఐపీఎస్ అవుతారా అని
ఇట్లా కంపేర్ చేసి ఆనాడు ముఖ్యమంత్రి పదవి విషయానికి వచ్చేసరికి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ముఖ్యమంత్రి పదవికి అర్హుడే, నా తర్వాత ఆయనే అనే విధంగా నిన్న ఆయన వ్యాఖ్యలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకు 2 సీట్లు ఉన్నాయి ఉమ్మడి నల్గొండలో. నల్గొండ సీటు ఉంది, భువనగిరి సీటు ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా తెలివిగా ఆయన మిత్రుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంటర్ చేసిండు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంటర్ చేసి ఇప్పుడు ఆయన గెలిపించాలంటే వీళ్ళిద్దరిని లాక్ చేయాలి. నెమ్మదిగా ఆయనకి మంత్రి పదవి ఆశ పెట్టిండు. ఇస్తాం చూద్దాం, తర్వాత ఖచ్చితంగా నువ్వు గెలిపి ఫస్ట్ అని ఆయనకి ఆడ ఇన్ఛార్జ్ బాధ్యతలే అప్పచెప్పిండు. ఏకంగా పుసుక్కుని ఓడిపోయింది అనుకుందాం, ఓడిపోయింది అనుకో, రాజగోపాల్ రెడ్డి పని అవుట్. ఈడ వెంకటరెడ్డి సిచ్యువేషన్ ఏంది, ఇప్పుడు నువ్వే ముఖ్యమంత్రివి నా తర్వాత అనే విధంగా అక్కడ ఒక ప్రొజెక్షన్ ఇచ్చిండు. పుసుక్కుని ఓడిపోయింది అనుకోండి, వెంకటరెడ్డి పని అయిపోయింది. రేపు మంత్రి పదవి ఇంకోటి నువ్వు గాదానికే పనికిరావు, ఇదేం చేస్తావా అనే రకంగా టోటల్గా లాక్ చేసి అవతల పడేసిండు. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్, ఒక పొలిటికల్ స్ట్రాటజీగా మనం చెప్పొచ్చు. ఇక వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు, అసలు ఆయన ఏమనుకున్నాడు వెంకటరెడ్డి ఆ మాట అనగానే ఉబ్బిపోయిందా లేకపోతే అమ్మా అని అనుకున్నాడా, ఇక ఆయనకే తెలవాలి. నెక్స్ట్, తెలంగాణ వచ్చాకే మంత్రి పదవి తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు అడవి పందుల్లా మెక్కి బలిసిండ్రు. కేసీఆర్ వామపక్షాల మద్దతు తీసుకున్నారు, కానీ వారికి కనీస గౌరవం ఇవ్వలేదు. కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల మేర అప్పుల పాలు చేశారు. స్థానిక నేతలు ఎప్పుడైనా తనను కలవచ్చని పేర్కొన్నారు. కిరణ్ గెలిపిస్తే భువనగిరిలో ట్రిపుల్ ఇంజన్ అట. అటు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటువైపు కోమటిరెడ్డి బ్రదర్స్ మనమే పోటీ పడి చామల కిరణ్ కుమార్ రెడ్డిని 3 లక్షల మెజారిటీతో గెలిపించాలి. భువనగిరిలో ఇప్పటికే డబుల్ ఇంజన్ ఉన్నది, గెలిపిస్తే ట్రిపుల్ ఇంజన్ అవుతుంది. ఓహో, అంటే కోమటిరెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి ట్రిపుల్ ఇంజన్ అన్నట్టు. ఇది ఓట్లేసేది ఎవరు? మన బీసీలు. 60% బీసీలు ఉన్నారు భువనగిరి నియోజకవర్గంలో, 60%. ఇప్పుడు ఆడ 3 రెడ్లు అధికారంలోకి వస్తే, 2 పాత రెడ్లు ఉన్నారు, ఇంకో కొత్త రెడ్డి వస్తే ట్రిపుల్ ఇంజన్ అయిపోద్దట. చూడండి ఎట్లా ఉన్నదో కథ. గంధమల్ల, డిండి, బస్వాపూర్ రిజర్వాయర్లను ఎస్ఎల్బీసీ టన్నెల్ను పూర్తి చేస్తామని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, బునాదిగాని కాలువలను పునరుద్ధరించేందుకు నిధులను కేటాయిస్తామన్నారు. 60,000 కోట్లతో మూసి ప్రక్షాళన చేపడతామని, భువనగిరిని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ విప్లుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్సీలుగా బడుగు బలహీన వర్గాల నేతలకు అవకాశం కల్పించాం. ప్రభుత్వ విప్పు, రాజ్యసభ ఎంతమందికి ఇచ్చారు? రాజ్యసభ, ఎమ్మెల్సీలు ఎంతమంది ఎమ్మెల్సీలు అయ్యారు? ఎంతమంది మంత్రులు ఉన్నారు? ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఏకైక బీసీ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. మీరు ఇచ్చిన టికెటే ఆయనకు ఆయనకి విప్పిచ్చి ఆయన ఓ మంత్రితో ఇంకా పైన పోలుస్తున్నారు ఆయనని. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎమ్మెల్యేలు, ఇన్ని రకాలుగా ఉన్నారు. మీరు బడుగు బలహీన వర్గాల నేతలకు అవకాశాలు ఏడు అవకాశాలు కల్పించినారు. ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 2 ఎంపీ సీట్లలో నల్గొండ అండ్ భువనగిరిలో ఇద్దరు రెడ్లకే ఇచ్చారు. ఎక్కడ మీరు అవకాశం కల్పించింది? మీరు అదే భువనగిరి గడ్డ మీద నిలబడి మేము అవకాశాలు కల్పించినామనంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే సీట్లలో ఎన్ని సీట్లు బీసీలకు కట్టబెట్టినారు? ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఉన్న 2 ఎంపీ సీట్లలో ఎన్ని బీసీలకు కట్టబెట్టారు? ఎందుకు ఇవ్వలేదు? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఓట్లు అడుగుతున్నది ఈ జనాభా అంతా ఎస్సీ ఎస్టీ బీసీలే, కేవలం బీసీలే. భువనగిరి నియోజకవర్గంలో 60% మంది బీసీలు ఉన్నారు. వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్తారు? మీరు ఏం ఆన్సర్ చెప్తారు? బీఆర్ఎస్ కుటుంబ న్యాయం చేయగా కాంగ్రెస్ సామాజిక న్యాయం చేస్తుందట. ఎక్కడ సామాజిక న్యాయం ఉందండి? మీరు నల్గొండ జిల్లానే తీసుకోండి, ఎక్కడ సామాజిక న్యాయం ఉన్నది? ఎట్లా చెప్తున్నారు? ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? పచ్చి అబద్ధాలు అని మేము అడుగుతున్నాం. కండ్ల ముందు కనిపిస్తున్నది కదా, కండ్ల ముందు కనిపిస్తున్నది. ఎలక్షన్లు కలెక్షన్ల పేరుతో కేసీఆర్ హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర ప్రాంత వ్యాపారుల వద్ద పెద్ద ఎత్తున డబ్బులు దోచుకున్నాడు. 10 ఏళ్ల పాటు తెలంగాణ తల్లి కేసీఆర్ గడిలో కన్నీళ్లు పెట్టుకున్నది. ప్రజాధనంతో కట్టిన ప్రజాభవన్ను కేసీఆర్ గడిగా మార్చారు. గడీల పాలనను బద్దలు కొట్టి ప్రజాపాలన తీసుకొచ్చామని వ్యాఖ్యానించారు. సర్కారును ఎందుకు కూలగొడతారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలైనా కాకముందే కూలగొడతామని లోక్సభ ఎన్నికల్లో ఓడించాలని కేసీఆర్ అంటున్నాడు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నందుకు మా ప్రభుత్వాన్ని కూలగొడతారా? మమ్మల్ని ఓడిస్తారా? కేసీఆర్ సర్కారు నిరుద్యోగుల ఆశలకు గండి కొడితే మేము ప్రజాపాలనలో 3 నెలల్లో 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల బీమా ఇస్తున్నాం. 400 నుంచి 1200కు పెంచిన గ్యాస్ ధరల భారాన్ని 40 లక్షల పేద కుటుంబాల తరపున 500 చొప్పున భరిస్తున్నాం.
200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నందుకు మా ప్రభుత్వాన్ని కూలగొడతారా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. మరోసారి కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయన లాగులో తొండలేసి కొట్టిస్తామని హెచ్చరించారు. ఇదేమైనా ఫుల్ బాటిలా పడిపోవడానికి? ప్రభుత్వం పడిపోతుందని ఎవరైనా మాట్లాడితే ఉరికించి కొడతాం. నల్గొండ జిల్లా అంటేనే ఉద్యమాల గడ్డ అని, భువనగిరి ఖిల్లా కాంగ్రెస్ అడ్డా అని స్పష్టం చేశారు. మోదీ కేడీ ఒక్కటే, కేంద్రంలో మోదీ రాష్ట్రంలో కేడీ అంటే కేసీఆర్, ఇద్దరు ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 10 సంవత్సరాల్లో పార్లమెంట్లో అనేక బిల్లులకు బీఆర్ఎస్ పూర్తి సహకారం అందించింది. బీజేపీ 10 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు, కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేసిందని విమర్శించారు. భువనగిరి నుంచి కుర్మ నేత క్యామా మల్లేష్ ను బీఆర్ఎస్ బరిలోకి దింపింది. వెనుక నుంచి బూరకు కేసీఆర్ బూర ఊదుతున్నారు. బిడ్డకు బెయిల్ రావాలంటే భువనగిరిలో బీజేపీ గెలవాలట అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర అవతరణను అవమానించిన బీజేపీకి తెలంగాణలో ఓటు అడిగే నైతికత లేదన్నారు. ఇండియా కూటమి గెలుపుతో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని తెలిపారు. ఇక్కడ నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. బీఆర్ఎస్ కుర్మ నేతకి ఇచ్చింది క్యామా మల్లేష్ కు, బీజేపీ బూర నర్సయ్యకి ఇచ్చింది, బూర నర్సయ్యకు బూర ఊదుతున్నాడు కేసీఆర్ అంటున్నారు. మీరెవరికి ఇచ్చినారు? అది చెప్పాలి కదా. ఇగో మేము నిఖార్సైన బీసీని నిలబెట్టినాం, వీళ్ళిద్దరూ మంచోళ్ళు కాదు, వీళ్ళిద్దరు ప్రజలకు దూరంగా ఉన్నారు, సంబంధం లేదు వీళ్ళకి. మీరు అంటున్న మోదీ కేడీ పెట్టిన అభ్యర్థులు వీళ్ళంతా. మేము చూడండి ఒక బీసీకి ఇచ్చినాం, 60% జనాభా ఉన్న బీసీలకు మేము టికెట్ ఇచ్చినామని ధైర్యంగా కాలర్ ఎగిరేసుకొని చెప్పే పరిస్థితిలో ఇవాళ భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ ఉందా? చెప్పండి, ఆన్సర్ మీ. దయచేసి ప్రజలకు చెప్పండి, మాలాంటి వాళ్ళకి చెప్పకపోయినా ప్రజలకు ఆన్సర్ చేయండి. భువనగిరి ప్రజలకు ఆన్సర్ చేయండి. సామాజిక న్యాయం అన్నారు, అదే భువనగిరి గడ్డ మీద నిలబడి. ఎక్కడ సామాజిక న్యాయం దొరికింది భువనగిరి అండ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో? మీరు ఆ వెహికల్ ఎక్కి మాట్లాడిన నేతలంతా ఎంతమంది బీసీలు కనిపిస్తున్నారు ఆ వెహికల్లో? ఒక్క బీర్లాయలే అటు మూలకు నిలబడ్డాడు తప్ప ఇంకొక బీసీ నాయకుడు ఆ పైన ఉన్నాడా? రిజర్వేషన్ ద్వారా సీట్ వచ్చింది కాబట్టి కొంతమంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు, అంతకుమించి వాళ్ళకు కూడా అవకాశం ఉండేది కాదు. ఇక్కడ ఆలోచించాల్సింది ప్రజలే.